ఈ వీడియోలో పైథాన్ ప్రోగ్రామింగ్‌లో డెకరేటర్స్ కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ డెకరేటర్స్ నేర్చుకోవాలనుకుంటే కొన్ని ప్రీ రిక్విజైట్స్ ఉంటాయి. సో, బిఫోర్ వి లెర్న్ అబౌట్ డెకరేటర్స్, వి నీడ్ టు అండర్‌స్టాండ్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ఫంక్షన్స్ అనమాట. సో, ఈ పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కదా! పైథాన్‌లో ఎవ్రీథింగ్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎన్ ఆబ్జెక్ట్. ఈవెన్ ఫంక్షన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. ఫంక్షన్స్ అనేవి కూడా ఆబ్జెక్ట్స్ కిందకే వస్తాయన్నమాట. ఓకే. పైథాన్ ప్రోగ్రామింగ్‌లో నెస్టెడ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి కదా! సో, నెస్టెడ్ ఫంక్షన్స్ ఈస్ నథింగ్ బట్ ఒక ఔటర్ ఫంక్షన్ లోపల ఒక ఇన్నర్ ఫంక్షన్ అనేది ఉంటుంది. మనం ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్‌ని రాస్తామన్నమాట. అవి నెస్టెడ్ ఫంక్షన్స్ అంటాము. ఇక్కడ ఔటర్ అనే దాంట్లో x అనే ఆర్గ్యుమెంట్ ఉంది. అండ్ అలాగే ఇన్నర్ అనే ఫంక్షన్ లోపల y అనే ఆర్గ్యుమెంట్ ఉంది. సో, ఈ x ప్లస్ వైని రిటర్న్ చేస్తున్నా. అండ్ దెన్ ఈ ఇన్నర్ ఫంక్షన్‌ని యాక్సెస్ చేయాలనుకుంటే సో, ఇక్కడ రిటర్న్ ఇన్నర్ అనేది యూజ్ చేస్తున్నా. ఎందుకంటే ఫంక్షన్స్ కూడా ఆబ్జెక్ట్ లాగే కన్సిడర్ అవుతుందని చెప్పాను కదా! సో, మనం ఫంక్షన్‌ని కూడా రిటర్న్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడ ఔటర్ ఫంక్షన్‌ని కాల్ చేశా ఫస్ట్. 5 అనేది ఆర్గ్యుమెంట్ ఇచ్చా. సో, ఎప్పుడైతే ఇక్కడ ఔటర్ అనేది కాల్ అవుతుంది. ఈ x ఈక్వల్ టు 5 అవుతుందనమాట. సో, ఇది మొత్తం ఈ ఫంక్షన్ ఇక్కడ ఇలాగుంది. అండ్ రిటర్న్ ఇన్నర్ అనేది రిటర్న్ చేస్తున్నా. సో, ఎప్పుడైతే రిటర్న్ చేస్తామో add_5 ఈక్వల్ టు ఇన్నర్ అవుతుందనమాట. సో, ఇక్కడ మళ్ళా ఇది కాల్ చేస్తున్నాం కదా! సో, ఇది కాల్ చేసినప్పుడు ఏమైద్ది, ఇన్నర్ add_5 అనే వేరియబుల్‌లో ఇక్కడ ఏముంది, ఇన్నర్ అనేది ఉంది కదా! సో, ఇన్నర్ ఆఫ్ 6 అనేది ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. సో, ఇన్నర్ ఆఫ్ 6 అప్పుడు ఈ ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. సో, అప్పుడు రిటర్న్ x ప్లస్ వై, xలో ఎంత స్టోర్ అయ్యింది మనకి 5 స్టోర్ అయ్యింది కదా! ప్లస్ వైలో ఎంత స్టోర్ అయ్యింది, y ఈజ్ నథింగ్ బట్ ఇన్నర్ ఆఫ్ 6 కదా! సో, ఎప్పుడైతే కాల్ చేసినప్పుడు y ఈక్వల్ టు 6 అనే ఆర్గ్యుమెంట్ వస్తుంది కదా y లోపలికి. సో, 5 ప్లస్ 6 ఎంత 11 కదా! సో, అది రిజల్ట్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా. ప్రింట్ ఆఫ్ రిజల్ట్. సో, రిజల్ట్‌ని ప్రింట్ చేసినప్పుడు 11 అనేది ప్రింట్ అయింది. ఓకే. ఇది నెస్టెడ్ ఫంక్షన్ గురించి. హియర్ వీ హావ్ క్రియేటెడ్ ద ఇన్నర్ ఫంక్షన్ ఇన్సైడ్ ద ఔటర్ ఫంక్షన్. కాబట్టి వీటిని నెస్టెడ్ ఫంక్షన్స్ అని అంటాము. అండ్ అలాగే ఒక ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ లాగైనా పాస్ చేయొచ్చు. నార్మల్‌గా వేరియబుల్స్‌ని ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ చేస్తాం కదా! ఫంక్షన్‌ని కూడా ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయొచ్చనమాట. యాడ్ అనే ఫంక్షన్ ఉంది ఇక్కడ. ఓకే. ఇక్కడ కాలిక్యులేట్ అనే ఫంక్షన్ లోపల సపోజ్ ఇక్కడ func అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. x, y ఇక్కడ ఇది ఫంక్షన్ నేమ్ అనమాట. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాం, రిటర్న్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్‌ని కాల్ చేసి రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం ఏమైద్దో. కాలిక్యులేట్ అనే ఫంక్షన్ లోపల యాడ్ అనేది ఇచ్చాను. 4, 6 ఇచ్చా. సో, ఈ కాలిక్యులేట్ అనే ఫంక్షన్ లోపల యాడ్ అనేది ఏంటిది, యాడ్ అనేది ఈ ఫంక్షన్ కదా! ఈ ఫంక్షన్ నేమ్. సో, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో, మనం ఆర్గ్యుమెంట్ లాగైనా పాస్ చేయొచ్చు. యాడ్ అనేది పాస్ చేస్తున్నాం. సో, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, func ఈక్వల్ టు యాడ్ అవుతుంది. x ఈక్వల్ టు 4, 6 అనే ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేశాను కదా! x ఈక్వల్ టు 4 అవుతుంది, y ఈక్వల్ టు 6 అవుతాయి. సో, అప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా! ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుంది, రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ x, y. ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎంత ఉంది, func అంటే యాడ్ కదా! యాడ్ ఆఫ్ x, y అంటే 4, 6. సో, ఇది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో, రిటర్న్ ఇక్కడ ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం. సో, ఈ ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత అది రిటర్న్ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు రిటర్న్ యాడ్ ఆఫ్ 4, 6. యాడ్ ఆఫ్ 4, 6 అంటే ఏంటి, అప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది కదా! ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ x ఈక్వల్ టు 4, y ఈక్వల్ టు 6 అవుతుంది కదా! సో, అప్పుడు రిటర్న్ ఆఫ్ x ప్లస్ y. రిటర్న్ 4 ప్లస్ 6. 4 ప్లస్ 6 ఈక్వల్ టు 10 కదా! సో, 4 ప్లస్ 6 ఎంత 10 కదా! సో, ఆ 10 అనేది మనం ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసాం కదా! సో, ఇక్కడ వచ్చి పడిపోతుంది అనమాట. సో, 10 అనేది ఇక్కడ పడుతుంది. రిటర్న్ 10 అవుతుంది. రిటర్న్ 10. ఇప్పుడు ఈ కాలిక్యులేట్ అనేది ఎక్కడ కాల్ చేసాం, ఎక్కడ కాల్ చేస్తే అక్కడికి ఆ వాల్యూ రిటర్న్ అయిపోతుంది అనమాట. ఓకే. రిటర్న్ 10. 10 ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ కాల్ చేసాం కదా! సో, 10. ఈ 10 అనేది ఇక్కడ పడిపోతుంది. సో, రిజల్ట్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటాం 10. అండ్ ప్రింట్ ఆఫ్ రిజల్ట్. రిజల్ట్‌ని ప్రింట్ చేసి రన్ చేయగానే మనకి ఎంత ప్రింట్ అయింది. సో, 10 అనేది అవుట్‌పుట్‌లో డిస్ప్లే అయింది.
సో ఇది ఇలాగా మనం ఫంక్షన్ని ఒక ఆర్గ్యుమెంట్ లాగైనా పాస్ చేయొచ్చు ఇంకొక ఫంక్షన్ లోపల. ఓకే, ఇక్కడ రాశాను. క్యాలిక్యులేట్ ఫంక్షన్ టేక్స్ ఏ ఫంక్షన్ has its argument while calling calculate we are passing the add function. సో ఇక్కడ FUNC అనేది ఆర్గ్యుమెంట్ ఉంది. దీని లోపల కాల్ చేసేటప్పుడు మనం యాడ్ అనే ఫంక్షన్ పాస్ చేసాం. సో ఇక్కడ నేను సింపుల్గా యాడ్ ఫంక్షన్ డిఫైన్ చేశాను. అలాగే మీరు సపోజ్ సబ్ట్రాక్షన్ ఫంక్షన్ కానీ మల్టిప్లై ఫంక్షన్ కానీ డివిజన్ ఫంక్షన్ ఏ ఫంక్షన్ అయినా మీరు డిఫైన్ చేసుకొని అది పాస్ చేయొచ్చు అనమాట. ఓకే, the calculate function arguments function comma x comma y becomes add 4 6 respectively. Function of x comma y becomes add 4 comma 6 which returns 10. సో పైన ఏదైతే చెప్పానో అది మొత్తం ఇక్కడ రాసాను అంతే. నెక్స్ట్ రిటర్న్ ఏ ఫంక్షన్ యాజ్ ఏ వాల్యూ. మనం ఫంక్షన్స్ ని రిటర్న్ కూడా చేయొచ్చు కదా. ఓకే, ఆల్సో రిటర్న్ ఏ ఫంక్షన్. గ్రీటింగ్ అనే ఫంక్షన్ ఉంది అండ్ ఇక్కడ హలో అనేది ఉంది. ఓకే, రిటర్న్ హలో. ఈ హలో అనే ఫంక్షన్ ని రిటర్న్ చేస్తున్నా. ఓకే, అండ్ గ్రీటింగ్స్ మీద ఇది కాల్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఇప్పుడు గ్రీటింగ్స్ అనే ఫంక్షన్ ని కాల్ చేసాం. కాల్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ నేమ్ ఈక్వల్ టు ఈ స్ట్రింగ్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. నేమ్ అనే వేరియబుల్ ఈ స్ట్రింగ్ స్టోర్ అయింది అండ్ తర్వాత ఈ ఫంక్షన్ ఉంది అండ్ రిటర్న్ హలో. హలో అని రిటర్న్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈ గ్రీట్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది కదా, గ్రీట్ ఈక్వల్ టు హలో అవుతుంది. ఇక్కడ ప్రింట్ ఆఫ్ గ్రీట్ అని ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ఆఫ్ గ్రీట్ ఈజ్ నథింగ్ బట్ ఎంత హలో కదా. సో హలో అని కాల్ చేస్తున్నాం. ఈ హలో ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఏమవుతుంది ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇక్కడ ఏమో రిటర్న్ ఆన్ అవుతుంది. సో రిటర్న్ హలో ప్లస్ నేమ్. నేమ్ అనే వేరియబుల్ ఎంత ఉంది అట్లాంటిస్ ఉంది కదా, హలో అట్లాంటిస్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో హలో అట్లాంటిస్ అనేది అవుట్పుట్ లో ప్రింట్ అయింది. The above example, the return hello statement returns the inner. సో అదే ఇక్కడ చెప్పాను హలో అనేది ఇక్కడ హలో అనేది రిటర్న్ చేస్తున్నాం కదా, ఇది ఒక ఫంక్షన్ అనమాట. రిటర్న్స్ ద ఇన్నర్ హలో ఫంక్షన్. దిస్ ఫంక్షన్ ఈస్ నౌ అసైన్ టు గ్రీట్ వేరియబుల్. గ్రీట్ వేరియబుల్ కి అసైన్ అవుతుందని చెప్పాను. వెన్ వీ కాల్ ద గ్రీట్ యాజ్ ఏ ఫంక్షన్. ఓకే, దీన్ని ఒక ఫంక్షన్ లా కాల్ చేసినప్పుడు ఎప్పుడైతే కాల్ చేస్తామో ఇన్నర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి అది డిస్ప్లే అయింది. సో ఇలాగ మనం ఒక ఫంక్షన్ ని ఆర్గ్యుమెంట్ లాగైనా పాస్ చేయొచ్చు లేదా ఒక ఫంక్షన్ ని రిటర్న్ అయినా చేయొచ్చు అనమాట. సో డెకరేటర్స్ గురించి చూద్దాం. పైథాన్ డెకరేట్. సో ఇది తీసేస్తాను. పైథాన్ డెకరేటర్ ఈజ్ ఏ ఫంక్షన్ దట్ టేక్స్ ఇన్ ఏ ఫంక్షన్ అండ్ రిటర్న్స్ ఇట్ బై యాడింగ్ సమ్ ఫంక్షనాలిటీ. ఓకే, ఒక పైథాన్ లో డెకరేటర్స్ అంటే ఏంటి, ఇది ఒక ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్ లోపలికి ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాం. వేరే ఫంక్షన్ ని ఒక ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తాం. సో అది పాస్ చేసిన దానికి కొంచెం ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ యాడ్ చేసి మొత్తం రిటర్న్ అయిపోతుంది అనమాట. ఓకే, ఎనీ ఆబ్జెక్ట్ విచ్ ఇంప్లిమెంట్స్ ద కాల్ మెథడ్ ఈస్ టర్మ్డ్ కాలబుల్. సో ఇన్ మోస్ట్ బేసిక్ సెన్స్ ద డెకరేటర్ ఈజ్ ఏ కాలబుల్ దట్ రిటర్న్స్ ఏ కాలబుల్. సో కాలబుల్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్ అనమాట. ఫంక్షన్ ని మనం కాల్ చేస్తాం కదా, సో కాలబుల్ అని పిలుస్తారు అని చెప్పాడు. డెకరేటర్ టేక్స్ ఇన్ ఏ ఫంక్షన్, యాడ్ సమ్ ఫంక్షనాలిటీ అండ్ రిటర్న్స్ ఇట్. సో ఇప్పుడు అదే చూద్దాం. సపోజ్ ఇక్కడ మేక్ ప్రిటీ అనేది ఫంక్షన్ ఉంది అండ్ దీని లోపల ఏం చేసాం ఒక ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ లాగా తీసుకోవాలని చెప్పాను కదా, FUNCని తీసుకున్నాం ఆర్గ్యుమెంట్ లాగా. ఓకే, ఈ FUNC ఫంక్షన్ అనేది ఇక్కడ కాల్ చేస్తున్నాం అండ్ దీనికి సమ్ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ అనేవి యాడ్ చేసిద్ది అని చెప్పాను కదా. సో ఆ ఎక్స్ట్రా లైన్ అనేది ఒకటి యాడ్ చేసా, ఐ గాట్ డెకరేటెడ్ అనే యాడ్ చేశాను. ఒక లైన్ యాడ్ చేశాను అండ్ దీని కింద ఒరిజినల్ ఫంక్షన్ అలాగే కాల్ చేస్తున్నాం. సో ఇది మొత్తం కాబట్టి డెకరేటర్ ఈజ్ ఏ ఫంక్షన్ దట్ టేక్స్ ఇన్ ఏ ఫంక్షన్ అండ్ రిటర్న్స్ ఇట్ బై యాడింగ్ సమ్ ఫంక్షనాలిటీ. ఒక ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ లాగా తీసుకుంది, ఇక్కడ దానికి ఒక లైన్ యాడ్ చేసింది. సో ఇది మొత్తం ఇన్నర్ అనేది ఒక ఫంక్షన్ లోపల పెట్టేశాను, దాన్ని రిటర్న్ చేస్తుందని చెప్పాను కదా, రిటర్న్ ఇన్నర్. సింపుల్గా రిటర్న్ ఇన్నర్ అనేది ఇచ్చాను. సో ఇది మొత్తం డెకరేటర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఐఎమ్ ఆర్డినరీ ఒక నార్మల్ ఫంక్షన్ ఇచ్చాము ఆర్డినరీ. సో ఇప్పుడు ఆర్డినరీ అనే ఫంక్షన్ ఉంది కదా, సో దీన్ని నార్మల్ గా కాల్ చేసినప్పుడు ఏమవుతుంది ఐఎమ్ ఆర్డినరీ అనేది ప్రింట్ అయింది. ఓకే, నేను చెప్పింది మొత్తం ఇక్కడ రాశాను. ఆర్డినరీ దట్ ప్రింట్స్ ఐఎమ్ ఆర్డినరీ. ఓకే, మేక్ ప్రిటీ టేక్స్ ఏ ఫంక్షన్ యాజ్ ఇట్స్ ఆర్గ్యుమెంట్
అండ్ హ్యాస్ ఏ నెస్టెడ్ ఫంక్షన్. ఇన్నర్ నెస్టెడ్ ఫంక్షన్, ఒక ఫంక్షన్ లోపల ఇన్నర్ అనే ఫంక్షన్ ఉంది కదా, సో కాబట్టి నెస్టెడ్ ఫంక్షన్స్ అంటామని చెప్పాడు. అండ్ రిటర్న్స్ ద ఇన్నర్ ఫంక్షన్. ఇక్కడ ఆర్డినరీ ఫంక్షన్ నార్మల్ గానే కాల్ చేసామని చెప్పాడు. సో వీ గెట్ ద అవుట్పుట్ ఐఎమ్ ఆర్డినరీ. నౌ లెట్స్ కాల్ ఇట్ యూజింగ్ ద డెకరేటర్ ఫంక్షన్ ని యూజ్ చేసి ఒకసారి కాల్ చేసి చూద్దాం ఎలా వర్కౌట్ చేయాలి అనేది. ఒకసారి డెకరేటర్ ఫంక్షన్ ని ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. సో మేక్ ప్రిటీ ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్ ఉంది. డిఫైన్ ద ఇన్నర్ ఫంక్షన్. సో సేమ్ ప్రీవియస్ లాగే ఇన్నర్ ఫంక్షన్ ఒకటి ఉంది. యాడ్ అడిషనల్ బిహేవియర్ టు డెకరేటెడ్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ దీన్ని కాల్ చేస్తున్నాం. ఈ ఇన్నర్ ఫంక్షన్ ని రిటర్న్ చేస్తున్నాం. సో పైన ఉన్న కోడే సేమ్, బట్ కమెంట్స్ కొన్ని యాడ్ చేశాను అంతే. ఆర్డినరీ ఫంక్షన్ అనేది యాజ్ యూజువల్ ఇలాగా ఉంది. ఇప్పుడు డెకరేట్ ద ఆర్డినరీ ఫంక్షన్. ఇప్పుడు మేక్ ప్రిటీ ప్రీవియస్గా ఏం చేశాను, జస్ట్ ఆర్డినరీ ఫంక్షన్ కాల్ చేసి చెప్పాను కదా ఇక్కడ. సో నార్మల్గా ఏం ఆర్డినరీ అనేది ప్రింట్ అయింది, ఫంక్షన్ ఒరిజినల్గా యాజ్ యూజువల్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు డెకరేటెడ్ ఫంక్షన్ యూజ్ చేసి చూద్దాం. మేక్ ప్రిటీ అంటే ఇది కదా, మేక్ ప్రిటీ లోపలికి ఆర్డినరీ అనేది పాస్ చేస్తున్నా. సో ఒక ఫంక్షన్ లోపలికి ఇంకొక ఫంక్షన్ అనేది ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తున్నా. సో మేక్ ప్రిటీ లోపల ఆర్డినరీ వెళ్తుంది. ఆర్డినరీ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి ఆర్గ్యుమెంట్ వెళ్తుంది కదా, UNC ఈక్వల్ టు ఆర్డినరీ అనేది అవుతుంది. అండ్ దీని లోపలికి ఎంటర్ అవుతుంది. దీని లోపలికి ఎంటర్ అయిపోయి ఇది మొత్తం ఉంది. ఓకే, నెక్స్ట్ రిటర్న్ ఇన్నర్ అనేది రిటర్న్ అవుతుంది. ఇన్నర్ అనేది ఎప్పుడైతే రిటర్న్ అవుతుందో అప్పుడు ఈ లైన్ ప్లేస్ లో ఇన్నర్ అనేది వస్తుంది కదా. ఇన్నర్ అనేది డెకరేటెడ్ అండర్స్కోర్ ఎఫ్ ఫంక్షన్ లో స్టోర్ చేసుకుంటున్నాం. ఏమవుతుంది, ఈక్వల్ టు ఇన్నర్ అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు డెకరేటెడ్ అండర్స్కోర్ ఎఫ్యుఎన్సీ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. సో దీని వేరియబుల్ లో ఏం స్టోర్ అయ్యింది, ఇన్నర్ అనేది స్టోర్ అయ్యింది కదా. అప్పుడు ఇన్నర్ అనేది కాల్ అవుతుంది. ఇన్నర్ అనేది కాల్ అయింది. ఇన్నర్ ఎప్పుడైతే కాల్ అవుతుందో ఇక్కడ ఇన్నర్ ఫంక్షన్ ఉంది కదా, ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుంది, సో ఫస్ట్ ప్రింట్ ఐ గాట్ డెకరేటెడ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కాల్ ద ఒరిజినల్ ఫంక్షన్ అన్నాడు కదా, FUNCని కాల్ చేస్తున్నాం. సో FUNC ప్లేస్ లో ఏముంది, ఇక్కడ ఆర్డినరీ అనే వేరియబుల్ ఉంటుంది అని చెప్పాను కదా. ఏమవుతుంది, ఆర్డినరీ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఆర్డినరీ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏమవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ప్రింట్ ఐఎమ్ ఆర్డినరీ. ఇప్పుడు ఏం డిస్ప్లే అవుతాయి, ఒకసారి రన్ చేద్దాము. ఐ గాట్ డెకరేటెడ్ ఐఎమ్ ఆర్డినరీ. సో ఇలాగా మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ మీరు లైక్ పెన్ అండ్ పేపర్ తీసుకొని ఏ వేరియబుల్ ఏది స్టోర్ అవుతుంది, ఏది రిటర్న్ అవుతుంది అలా చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఐ గాట్ డెకరేటెడ్ ఐఎమ్ ఆర్డినరీ అనేది ప్రింట్ అయింది. ఓకే, అదే ఇక్కడ డిస్క్రిప్షన్ లో కూడా రాశాను. మేక్ ప్రిటీ ఈజ్ ఏ డెకరేటర్. వీఆర్ నౌ పాసింగ్ ద ఆర్డినరీ ఫంక్షన్ యాజ్ ద ఆర్గ్యుమెంట్. ఆర్డినరీ ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తున్నాం మేక్ ప్రిటీ లోపలికి. ఓకే, మేక్ ప్రిటీ ఫంక్షన్ రిటర్న్ ద ఇన్నర్ ఫంక్షన్ అండ్ ఇట్ ఈస్ నౌ అసైన్ టు డెకరేటర్ అండర్స్కోర్ ఫంక్షన్ వేరియబుల్. ఈ వేరియబుల్ లోపలికి ఇన్నర్ అనేది అసైన్ అవుతుందని చెప్పాను కదా, అదే చెప్పాడు ఇక్కడ. హియర్ వీఆర్ యాక్చువల్లీ కాలింగ్ ద ఇన్నర్ ఫంక్షన్. ఓకే, దీని ప్లేస్ లో ఏముంది, ఇప్పుడు ఈ వేరియబుల్ లోపల ఇన్నర్ అనేది ఉంది. సో యాక్చువల్లీ వీఆర్ కాలింగ్ ద ఇన్నర్ ఫంక్షన్ వేర్ వీఆర్ ప్రింటింగ్. ఓకే, సో ఐ గాట్ డెకరేటెడ్ ఐఎమ్ ఆర్డినరీ అనేది ప్రింట్ అయింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇదే కోడ్ లో నేను కింద సపోజ్ ప్రింట్ ఆఫ్ కాలింగ్ ద ఒరిజినల్ ఫంక్షన్ అనేసి ఇచ్చి ఆర్డినరీ అనేది కాల్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఒక న్యూ లైన్ ఇచ్చాను అనుకో. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇది మొత్తం డెకరేటర్ యూజ్ చేసి ఐ గాట్ డెకరేటెడ్ ఐఎమ్ ఆర్డినరీ అనేది ఒక నార్మల్ ఫంక్షన్ సమ్ ఎక్స్ట్రా లైన్ అనేది యాడ్ చేసి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ యాడ్ చేసి ప్రింట్ చేసాం కాబట్టి వీటిని డెకరేటర్స్ అంటాం. ఓకే, అండ్ ప్రింట్ కాలింగ్ ద ఒరిజినల్ ఫంక్షన్ స్టేట్మెంట్ ప్రింట్ చేసి నేను ఆర్డినరీని యాజ్ యూజువల్ గా ఐఎమ్ ఆర్డినరీ ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఐఎమ్ ఆర్డినరీ అనేది ప్రింట్ అయింది అనమాట. సో ఇలాగా మనం ఒరిజినల్ ఫంక్షన్ అలాగే ఉంది, అండ్ అలాగే దానికి సపోజ్ మనం ఏదైనా ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ యాడ్ చేసి ఒక డెకరేటర్ ఫంక్షన్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే అలాగనే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒరిజినల్ ఫంక్షన్ కూడా ఎటువంటి మనకి పోలేదు, అలాగే ఉంది. ఐఎమ్ ఆర్డినరీ అనేది ప్రింట్ అయింది కదా ఇక్కడ ఆర్డినరీని కాల్ చేసినప్పుడు. ఓకే, ఇలాగ డెకరేటర్స్ ని యూజ్ చేసుకోవచ్చు పైథాన్ లో. ఓకే, we can also call directly using the
మేక్ వితౌట్ స్టోరింగ్ ద రిటర్న్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ వేరియబుల్. పైన ఏం చేసాం అసలు, ఇది ఒక దాన్ని రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇక్కడ కాల్ చేస్తున్నాం. ఇలా కాకుండా డైరెక్ట్గా ఏం చేయొచ్చు కదా. డైరెక్ట్గా ఏం చేసాం, సో మేక్, ఇది కమెంట్స్లో రాస్తాను. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, మేక్ ప్రిటీ ఆఫ్ ఆర్డినరీ అనేది ఉంది కదా. సో ఈ లైన్ ఈక్వల్ టు మేక్ ప్రిటీ లోపలికి ఆర్డినరీ అనేది వెళ్ళిపోయింది. దీని బాడీ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని బాడీ మొత్తం లైక్ రిటర్న్ ఇన్నర్ అనేది అయిపోతుంది, ఇన్నర్ అవుతుంది కదా. సో ఇది ఇన్నర్కి ఈక్వల్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇన్నర్ని కాల్ చేసాం. ఇన్నర్ని కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఐ గాట్ డెకరేటెడ్ ఎఫ్యుఎన్సి ఇక్కడ కాల్ అవుతుంది అనమాట. అండ్ ఎఫ్యుఎన్సి ప్లేస్లో కూడా లైక్ ఆర్డినరీ అనేది ఆర్గ్యుమెంట్ పాస్ చేయండి కదా, అది ఉంటుంది. సో ఐ గాట్ డెకరేటెడ్ ఐఎమ్ ఆర్డినరీ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లైన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఇక్కడ ఆర్డినరీ అనేది ఎఫ్ ఫంక్షన్ లోపల వేరియబుల్ లోపల స్టోర్ అవుతుంది. ఓకే, స్టోర్ అయ్యి ఇక్కడ ఇన్నర్ అనేది ఉంది కదా, ఇన్నర్ అనేది రిటర్న్ అవుతుంది. ఈ ఇన్నర్ అనే వేరియబుల్ ఇది మొత్తం ఉంది కదా, ఇది మొత్తం ఒక ఫంక్షన్ కాల్ అనమాట. అవుట్ మేక్ ప్రిటీ ఆఫ్ ఆర్డినరీ ఒక ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్ పాస్ చేసి కాల్ చేస్తున్నాం. ఈ లైన్ ప్లేస్లోకి ఇన్నర్ అనేది పడిపోతుంది. సో ఎప్పుడైతే ఇన్నర్ పడిపోయిందో దాని పక్కన పారాన్సిస్ కూడా మెన్షన్ చేసాం. ఇన్నర్ పక్కన పారాన్సిస్, ఇన్నర్ ఫంక్షన్ కాల్ చేయటం కదా ఇది. సో ఇలాగా ఇన్నర్ని కాల్ చేసాం. ఇన్నర్ని కాల్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఇన్నర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్నర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఐ గాట్ డెకరేట్ అనేది ప్రింట్ అయింది. దాని లోపల ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కాల్ చేస్తున్నాం. ఫంక్షన్ అనే వేరియబుల్ ఏమన్నా ఆర్డినరీ అనేది ఉంది. ఆర్డినరీ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐఎమ్ ఆర్డినరీ అనేది ప్రింట్ అయింది. సో కాబట్టి ఇలాగా ఐ గాట్ డెకరేటెడ్ ఐఎమ్ ఆర్డినరీ అనేది డిస్ప్లే అయింది మనకి. ఇన్ పైథాన్ a decorator is a design pattern that allows us to modify the functionality. We can modify the functionality of a function by wrapping it in another function. ఇక్కడ ఏం చేసాం, ఒక ఫంక్షన్ని ఇంకొక ఫంక్షన్ లోపల పెట్టేసి దానికి కొన్ని ఎక్స్ట్రా లైన్స్ కానీ ఎక్స్ట్రా కోడ్ కానీ యాడ్ చేస్తున్నాం. సో అది కాబట్టి డిజైన్ ప్యాటర్న్ అంటాం దాన్ని. డెకరేటర్ ఈజ్ ఏ డిజైన్ ప్యాటర్న్ అంటారు. Outer function is called the decorator, which takes the original function as an argument and returns a modified version of it. Okay, కదా ఇక్కడ చేసింది outer function అనేది ఉంది. ఒక ఒరిజినల్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డినరీ అనమాట. అది తీసుకుంది, దానికి ఒక లైన్ దానికి కొంచెం యాడ్ చేసి మనం దాన్ని రిటర్న్ చేస్తాం మొత్తాన్ని. ఓకే, కాబట్టి అదే చెప్పాడు. The outer function is called the decorator, which takes the original function as an argument అండ్ రిటర్న్స్ ఏ మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ ఇట్ అనమాట. ఓకే, అదే ఇక్కడ చెప్పాడు. నెక్స్ట్ @ సింబల్ అనేది ఉంటుంది ఈ డెకరేటర్స్లో. ఈ @ సింబల్ విత్ డెకరేటర్స్లో మనకి ఇలా @ అనేది యూజ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో దీని గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఇప్పుడు పైన చెప్పినవన్నీ అప్పుడు పర్ఫెక్ట్ అవ్వండి. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.